హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము హాలిడేస్కి ట్రిప్కి వెళ్ళాము. డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్కి మనాలి వెళ్ళామండి. మనాలి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మనాలి వీడియో స్నో పాయింట్కి వెళ్ళామని చెప్పేసి వీడియో పెట్టాను కదండి. ఈ స్నో పాయింట్ దగ్గరికి వెళ్ళాము. ఇది ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేయరు, రోతన్ పాస్. అది 10 o'clock తర్వాతనే ఓపెన్ చేస్తారు రోతన్ పాస్ అని. చూడండి వ్యూలో స్నో పాయింట్ అదే అండి, కొండలు కనిపిస్తున్నాయి కదా తెల్ల తెల్లగా, అదేనండి స్నో పాయింట్ రోతన్ పాస్. అక్కడికి తీసుకెళ్తున్నారు క్యాబ్లో వెళ్తున్నాము. చాలా చక్కగా ఉందండి వ్యూ. స్నో సూపర్గా పడుతుంది. మేము వెళ్ళినప్పుడు -7 degrees ఉందండి. చలి చాలా విపరీతంగా ఉంది. రోదన్ పాస్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నార్మల్గా ఉంది స్నో అని చెప్పారు. మళ్ళీ బైక్ రైడ్ మీద పీక్ పాయింట్ పైకి తీసుకెళ్లారండి. స్నో పాయింట్ లైవ్ స్నో పడుతుంది అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారు. వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళడానికి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ స్నో ఉందండి. చాలా చలి ఉంది, విపరీతమైన చలి అండి. ఈ చలి తట్టుకోలేము మనం. అందువల్ల అక్కడ షాప్స్ పెడతారు. అక్కడ షాప్స్ మనకి కావాల్సిన స్వెటర్స్, గ్లౌజులు, సాక్సెస్, షూస్ అవన్నీ వాళ్ళు రెంట్కి ఇస్తారు. ఇవేనండి బట్టలు. వాళ్ళు మొత్తం రెంట్కి ఇస్తారు. పర్ డేకి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు డ్రెస్కి. అలానే షూస్ ఆ రెండు ఇస్తారు. ఇంకా మనం ఎక్స్ట్రా క్యాప్ కానీ, స్పెట్స్ కానీ, చేతికి గ్లౌజులు కానీ అవి మనం ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలి. ఈ విధంగా మేము బట్టలు తీసుకున్నామండి రెంట్కి. అక్కడ అన్నీ చాలా షాప్స్ ఉంటాయి, రెంట్కి ఇచ్చే షాప్స్. మన ఇష్టం వచ్చింది మన సైజులో మనం రెంట్కి తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత డ్రెస్ వేసుకొని ఇంకా స్నో పాయింట్కి వచ్చామండి. ఇది రోతన్ పాస్. ఇక్కడ రోతన్ పాస్ దగ్గర నైట్ అంతా ఫుల్ స్నో పడిందండి. లైవ్ స్నో లేదు ఇక్కడ, ఓన్లీ స్నో పడింది. చూడండి ఎట్లా ఉందో, వైట్గా అదంతా స్నో. నైట్ పడిన స్నో అది. ఫ్రీజ్ అయిపోయిందండి అక్కడ స్నో. చాలా విపరీతంగా ఉంది స్నో. ఇక్కడ దాకా తీసుకొచ్చారండి వాళ్ళు, క్యాబ్ డ్రైవరు. ఇంకా పైకి స్నోకి తీసుకెళ్ళాలంటే ఎక్స్ట్రా మనీ అని అడిగారు. సరే అని చెప్పేసి తీసుకెళ్ళండి అని చెప్పాను. చూడండి అక్కడ వైట్గా చూడండి కొండలు, అది ఎక్స్ట్రా మనీ పే చేస్తే అక్కడ తీసుకెళ్తారు. సరే ఇంత దూరం వచ్చాం కదా, మనకి లైవ్ స్నో కావాలి అని చెప్పేసి తీసుకెళ్లారు. ఆడికి వెళ్తే ఫుల్ స్నో ఉందండి. అది నెక్స్ట్ చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు ఇది చూడండి, పిల్లలు మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. చాలా బాగుందండి స్నో. అసలు కొండలు తెల్లగా కొండలు. వ్యూ అయితే సూపర్గా ఉంది. డిసెంబర్లో జనవరి ఫుల్ స్నో ఉంటుంది. సూపర్గా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఎంజాయ్ చేయొచ్చు. ఆ చలికి అసలు తట్టుకోలేమండి. విడివిడిగా తినాలి, విడివిడిగా తాగాలనిపిస్తుంటుంది. మన చుట్టుపక్కల అంతా మంచిగా టీ పెట్టేవాళ్ళు, కాఫీ, మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, ఈ విధంగా స్నాక్స్, టీస్ అన్నీ చేస్తారండి. మనం మంచిగా డబ్బులు పే చేసేసి మన ఇష్టం వచ్చింది మనం తినొచ్చండి. ఆ చలికి మనం తట్టుకోలేము, ఏదో ఒకటి తినాలి, తాగాలి అనిపిస్తుందండి. చాలా -degreesలో ఉంటుంది కదా స్నో. ఆ విధంగా ఉండటం వల్ల మనకి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది, ఆక్సిజన్ తక్కువ అయిపోతుంది. అందువల్ల వేడివేడిగా తినాలనిపిస్తుంది. అప్పుడు వేడివేడిగా టీ కానీ, కాఫీ కానీ, లేదంటే వేడివేడిగా మ్యాగీ కానీ తింటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా సూపర్గా ఉందండి ఎక్స్పీరియన్స్. ఈ మనాలి ట్రిప్పు హిమాచల్ ప్రదేశ్ క్యాబ్లో వెళ్ళా. అక్కడ హిమాచల్ ప్రదేశ్ మా హోటల్ నుంచి క్యాబ్లో వెళ్ళాము. అక్కడి నుంచి స్నో పాయింట్ చూడండి. చుట్టుపక్కల అంతా స్నో అనండి, విపరీతంగా స్నో ఉంటుంది. -degrees ఉంటుందండి చలి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎంత చలి ఉందంటే తట్టుకోలేమండి నిజంగా. అసలు దేవుడా, నాకైతే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకవైపు ఎగ్జైట్మెంట్, ఒకవైపు అక్కడ పైకి వెళ్ళాం కదా, స్నో పాయింట్ పైకి వెళ్ళాం కదా, అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం చాలా కష్టమైపోయిందండి. మళ్ళీ ఏమంటే వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి చేతులు గ్లౌజులు ఉన్నాయి కదా, ఆ గ్లౌజ్ పట్టుకొని వీడియో తీస్తుంటే వీడియో తీయలేకపోతున్నాము. గ్లౌజ్ తీసేసి వీడియో తీస్తూ ఉంటే చెయ్యి అంతా ఫ్రీజ్ అయిపోతుందండి చాలా విపరీతంగా. చాలా అసలు మాట్లాడటానికి కూడా కష్టం అనిపించింది అక్కడ. అంత ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది అసలు వ్యూ అయితే. చలి తట్టుకోలేకపోయాము, అంత చలి ఉంది అసలు. దేవుడా, సూపర్ ఎక్స్పీరియన్స్ అండి.
ఎవరైతే మనాలి చూడలేదనుకుంటే కంపల్సరిగా లైఫ్లో ఒక్కసారైనా ఈ హిమాచల్ ప్రదేశ్ ట్రిప్ చూడండి. అది డిసెంబర్ జనవరిలో మాత్రమే స్నో పడుతుంది. సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. క్రిస్మస్కి హాలిడేస్ ఇచ్చారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేసాం పిల్లలు, మా హస్బెండ్, మేము. కానీ చలి అయితే ఫుల్ చలి అండి. అసలు వీడియో తీద్దామంటే చేతికి గ్లౌస్ తీయాలి. ఆ గ్లౌస్ తీస్తుంటే ఏమవుతుందంటే చెయ్యి అంతా ఫ్రీజ్ అయిపోతుందండి. అంత చలి ఉంది అక్కడ. -డిగ్రీ అంటే ఎక్స్పెక్ట్ చేయలేం కదా, అంత చలి ఉంటుంది. అయినా కానీ నేను అంతా క్యాప్చర్ చేయాలి, వీడియో మీతో షేర్ చేయాలి. అదంతా మీకు మనాలి చూడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా చూసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి నేను చేతికి గ్లౌజులు తీసి కూడా వీడియో అంతా నేను షూట్ చేశానండి. ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చూసి నా వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో, మీ రిలేటివ్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు కూడా చూడండి అసలు ఎట్లా స్నో అంతా ఫ్రీజ్ అయిపోయిందో చూడండి. గడ్డలు గడ్డలు కట్టిపోయింది. అంత స్నో విపరీతంగా ఉంటుంది. ఇంకా చూడండి ఇంత విధంగా -డిగ్రీలో ఉంది అంటే మనం మాట్లాడలేము. అసలు ఆ స్నోకి చేతులు కానీ కాళ్ళు కానీ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. ఆ విధంగా ఉన్నా కూడా నేను అన్ని షూట్ చేశాను మీకోసం. దీనికోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.